నమ్మకంతో కనెక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. సాయినాథుని సందేశం విషయానికి వస్తే గనుక, బిడ్డ నువ్వు నన్ను ఎదురు చూడనివ్వకు. ఎందుకు ఈ మాట నీతో అనవలసి వస్తుందో నువ్వు పూర్తిగా వింటేనే నీకు అర్థమవుతుంది. తల్లి, ఎన్నో కలలను కంటూ ఉన్నావు, ఎన్నో ఆశలను పెట్టుకుంటూ ఉన్నావు, జీవితంలో ప్రతి కోరిక నెరవేరాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నావు కూడా. కానీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో తెలియని కష్టాలు, అనుకోనివన్నీ కూడా జరిగి జీవితమంతా కూడా తలక్రిందులుగా మారిపోయి, సాయినాథ మాకు ఎటువంటి ఆశలు కోరికలు తీరకపోయినా కూడా పర్వాలేదు, ఉన్న కష్టాలు బాధలు సమస్యలు పూర్తిగా మా నుంచి దూరమయ్యేలా చూడు తండ్రి. మనశ్శాంతిగా ప్రశాంతంగా ఎటువంటి దిగులు లేకుండా ఆనందంగా నిద్రపోవాలి అని చెప్పి అనిపిస్తుంది. బిడ్డ, నీ యొక్క బాధ ప్రతిదీ కూడా నేను అర్థం చేసుకున్నానమ్మా. సాయినాథ, కంటికి నిద్ర కూడా కరువైపోయింది. ఎందుకు ఇంత మానసిక వేదన నాకు? నేను ఏం తప్పు చేశాను బాబా? ఎవరికి ఏ అన్యాయం చేశాను? ఇంత మానసిక క్షోభను నేను అనుభవిస్తున్నాను. నేను ఎవరికీ కూడా తెలిసి ఎటువంటి అన్యాయాన్ని కూడా ఎటువంటి కీడును కొని నేను తలపెట్టనే లేదు. అయినప్పటికీ కూడాను నా మనసంతా కూడా ఎప్పుడు బాధగా ఉంటుంది.